హాయ్ గాయ్స్, అందరు బాగుండారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు అవర్ న్యూ యూట్యూబ్ ఛానల్ త్రినివా వ్లాగ్స్. టుడే రెసిపీ ఈస్ రాగి సంగటి విత్ మటన్ కర్రీ. దానికి ఎలా చేయాలో చూద్దాం రండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1/2 kg మటన్ మేము ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాం. 2 times సాల్ట్ వాటర్లో క్లీన్ చేసి ఆల్రెడీ మేము పెట్టేసాము. అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో, సాల్ట్, కారం, పసుపు అండ్ గార్లిక్ పేస్ట్, బిర్యానీ ఆకు అండ్ ఆల్రెడీ మేము మసాలా వేసి ముందే పెట్టుకున్నాం. వీటి మసాలాలు ఏమేమి వేసామంటే చెక్క, లవంగా, ధనియాల పొడి అండ్ ఎండి కొబ్బరి, 2 ఇలాచీ వేసుకున్నాం. మీకు కావాల్సిన ఇంకా మసాలాలు యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి. ఎలా చేద్దామో రండి. ఫస్ట్ ప్యాన్ హీట్ చేసుకున్నాను. కుక్కర్లో చేస్తున్నానండి, మీరు ప్యాన్లో కూడా చేసుకోవచ్చు. తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కినాక బిర్యానీ ఆకు వేసుకోండి. కొంచెం బిర్యానీ ఆకు వేసుకున్నాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మాడకుండా కొంచెం ఒకసారి తిప్పుకుంటూ ఉండండి. మాడిపోకుండా కొంచెం తిప్పుకుంటూ ఉండండి. తగినంత ఆయిల్ వేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద వేపుకుంటూ ఉండండి. కొంచెం ఆనియన్స్ అన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పచ్చి వాసన పోయేదాకా మీడియం ఫ్లేమ్ మీద వేపుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం పచ్చి వాసన పోయింది. అప్పుడు ఆనియన్స్, టమాటో వేసుకోండి. టమాటో వేసుకొని కొంచెం బాగా కలిసేలాగా తిప్పుకోండి. అండ్ వెంటనే పసుపు కొంచెం అండ్ సాల్ట్, మీకు తగినంత సాల్ట్ వేసుకోండి చూసుకొని. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని 2 minutes టమాటా మగ్గనివ్వండి. కొంచెం మెత్తగా మీడియం ఫ్లేమ్ మీద ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, మళ్ళీ అడుగంటిపోతూ ఉంటుంది. ఓకే, టమాటా మెత్తగా మగ్గినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కారము, మసాలా పొడి కూడా వేసేసుకుందాం ఒకసారి. మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. సో మేము కారం కొంచెం ఎక్కువే తింటాం కాబట్టి వేసుకుంటున్నాం. అండ్ మసాలా పొడి కూడా వేసుకుంటున్నాం. చెక్క, లవంగా, ధనియాలు, ఎండి కొబ్బరి, ఇలాచీ వేసిన మసాలా పొడి. ఈ పొడితోనే మనకి మటన్ కర్రీ అనేది టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి మొత్తం కలుపుకోండి. కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. టేస్ట్ కోసం వేస్తున్నాను. కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఒకసారి అంటుకోకుండా తిప్పుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. ఫ్రెష్ మటన్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇక్కడ. ఒకసారి మటన్ మొత్తం బాగా మసాలా అంతా దీనికి పట్టేలాగా వేపుకోండి ఫ్రెండ్స్. ఇలా తిప్పుకుంటూ ఉండండి మీడియం ఫ్లేమ్ మీద, కొంచెం అడుగంటిపోకుండా. నేను కుక్కర్లో చేస్తున్నా, మీకు కావాలంటే మీరు మామూలుగా బౌల్లో అయినా చేసుకోవచ్చు, ప్యాన్లో అయినా, నార్మల్ ప్యాన్లో. తగినంత వాటర్ పోసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి బాగా తిప్పుకొని సాల్ట్, కారం సరిపోయినాయేమో చూసుకొని అప్పుడు ఒక మూత పెట్టి ఒక 7 whistles వచ్చే వరకు చూడండి.
నాకు ఇంగ్రీడియంట్స్ అంతా పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. మీకు కావాల్సి ఉంటే చూసుకోండి ఒకసారి, ఉప్పు కారం సరిపోకపోతే వేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయినాయి. ఇప్పుడు నేను కుక్కర్ పెట్టేస్తున్నాను. పెట్టేసి కొంచెం మీడియం ఫ్లేమ్ మీద నేను ఒక 7 విజిల్స్ పెడతాను. అవి 7 విజిల్స్కి ఆల్మోస్ట్ మటన్ రెడీ అయిపోతుంది. హాయ్ గాయస్, ఒక పక్క మటన్ కర్రీ చేస్తూ అండ్ రాగి సంగటి కూడా ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ మనం 3 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుందాం. మీరు ఏ కప్పుతో అయితే రాగి సంగటి 1 గ్లాస్తో కొలత తీసుకుంటారో దానికి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. దానికి సరిపడా సాల్ట్ తీసుకుంటున్నాము. ఆంధ్ర స్టైల్ రాగి సంగటి. కొంచెం సాల్ట్ ఇట్లా కరగనిచ్చి బాగా పొంగేలాగా ఉంచండి ఫ్రెండ్స్. కొంచెం తెరలాలి బాగా, వాటర్ అనేది బాయిల్ అయ్యాయి బాగా. ప్లేట్ పెట్టుకోండి ఫ్రెండ్స్, కొంచెం తొందరగా బాయిల్ అయిపోతాయి వాటర్ అనేది త్వరగా. చూడండి ఫ్రెండ్స్, మనం ఇది పెట్టడం వల్ల త్వరగా బాయిల్ అయిపోయినాయి. మేము ఆల్రెడీ రైస్ బాయిల్ చేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెమే వేసుకుంటున్నాం రైస్. అచ్చం రాగి సంగటి వేస్తున్నాం. రైస్ కావాలంటే వేసుకోండి, లేకపోతే ప్లెయిన్ రాగి సంగటితో అన్నా చేసుకోవచ్చు. ఒకసారి తిప్పుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. పిండి తిప్పుకుంటూ వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. ఉండలు కట్టేస్తుంది లేకపోతే. మీకు తగినంత వేసుకోండి పిండి అనేది కూడా. ఒక కప్పుకి 3 కప్ ఆఫ్ చొప్పున తీసుకున్నాం. మీరు గ్లాస్ అయితే ఒక గ్లాస్కి 3 గ్లాసెస్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఉండలు లేకుండా ఇలా గట్టిగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. మీ బలమంత ఉపయోగించండి వీటి కోసం. కావాల్సినంత నెయ్యి వేసుకోండి ఫ్రెండ్స్, కొంచెం ఉండలు నీట్గా వస్తుంది. ఇలా కొంచెం ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకోండి. ఉండ వచ్చేలాగా తీసుకోండి, బాగుంటుంది షేపు. సో ఫ్రెండ్స్, విజిల్స్ కంప్లీట్ అయినాయి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇప్పుడు ఎలా వచ్చిందో చూద్దాం రండి ఒకసారి. టేస్టీ టేస్టీ మటన్ కర్రీ ఈజ్ రెడీ. వావ్, ఇట్స్ సో యమ్మీ. మేము రాగి సంగటిలో కాబట్టి కొంచెం పులుసుగా పెట్టుకున్నాం ఫ్రెండ్స్. మీకు కొంచెం గట్టిగా కావాలంటే ఇంకో మూత తీసేసి 5 మినిట్స్ బాయిల్ చేసుకుంటే కొంచెం దగ్గర పడుతుంది. సో ఫ్రెండ్స్, ఫైనల్ టచ్ కొత్తిమీర వేసుకొని కొంచెం గార్నిష్ చేసుకోండి. ఎమ్మీ ఎమ్మీ మటన్ కర్రీ అండ్ రాగి సంగటి ఈజ్ రెడీ. ఇప్పుడు చూద్దాం. టేస్టీ టేస్టీ రాగి సంగటి అండ్ మటన్ కర్రీ ఫ్రెండ్స్. చూద్దాం ఎలా ఉందో మనం. It's so yummy. Super. సో గైస్, రాగి సంగటి అండ్ మటన్ కర్రీ ఈజ్ రెడీ. సో మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye guys, see you soon.